నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను స్కిన్ వైటనింగ్ ఫేస్ సిరం గురించి. అసలు సిరం అంటే ఏంటో తెలియకుండానే డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరికి ఏది యూజ్ చేయాలని తెలియక ఏదో ఒకటి సిరం అప్లై చేసేసుకొని ఫేస్ అంతా కూడా బ్లాక్గా అయిపోయేలాగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ప్రాపర్ వేలో వెళ్ళినా కూడా కొంతమంది ఎఫర్ట్ చేయలేరు కదా. అంటే మనకి బయట మార్కెట్లో మినిమం 600 రూపీస్ నుంచి కూడా మనకి ఇంకెక్కువ ప్రైస్లోనే ఉంటాయి కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఎఫర్ట్ చేయలేకుండా అండ్ ప్రతి ఒక్కరికి వైట్గా ఉండాలి అండ్ స్కిన్ గ్లోగా ఉండాలి అండ్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు మన స్కిన్ బాగుండాలి అని ప్రతి ఒక్కరికి కోరికగా ఉంటుంది కాబట్టి సో అందరి కోసం అయితే ఈరోజు నేను ఒక విటమిన్ సి సిరమ్ని అయితే రెడీ చేశాను అనమాట. అండ్ ఈరోజు అంటే ఈరోజు కాదండి, యాక్చువల్గా నేను ఒక 20-25 డేస్ నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్న సిరం వచ్చేసి నాకు ఒక 20 డేస్ వరకు వచ్చింది. అండ్ ఈరోజు నేను మళ్ళీ ప్రిపేర్ చేసి అది వీడియో షూట్ చేసి మీ అందరి వరకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో అసలు విటమిన్ సి సిరం అంటే ఏంటి, అసలు దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అది మన ఫేస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ హోమ్ మేడ్ సిరం వల్ల మనకి ఎంతవరకు యూజ్ ఉంటుంది అనేది ప్రతి ఒక్క విషయం కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. క్లియర్గా రాసి కూడా పెట్టుకున్నాను అనమాట విటమిన్ సి సిరం అనేసి. అండ్ నార్మల్గా ఏంటంటే మనకి సిరం పెట్టుకున్న ఫీలింగ్ రావాలి కాబట్టి అండ్ ఇది ఈ బాటిల్లో కన్నా కూడా అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి ఇది ఏ కలర్లో ఉంది అండ్ మనకి ఎంతవరకు కూడా మనకి ఎలా యూజ్ అవుతుంది అండ్ దీన్ని రెడీ చేస్తే ఇది ఏ కలర్లోకి షిఫ్ట్ అవుతుంది అనేది మీకు క్లియర్గా తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్ యూజ్ చేశాను. బట్ దీనికన్నా కూడా మనకి పిల్లలకి మెడిసిన్ యూజ్ చేస్తాం కదా, ఆ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చే డార్క్ బాటిల్ ఏదైతే ఉంటుందంటే డార్క్ రెడ్ కలర్ కానివ్వండి, డార్క్ కాఫీ కలర్ కానివ్వండి, అలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, దాన్ని నీట్గా వాష్ చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ కలర్ అనేది మనకి ఇంకా ఫర్మిట్ అవుతుంది అనమాట. సో అలా అయిన తర్వాత ఇది ప్రిపేర్ చేసుకున్న ఒక 1 వీక్ నుంచి కూడా మనం యూజ్ చేయాలన్నమాట. సో అలా యూజ్ చేస్తే మన స్కిన్కి ఇంకా బాగా యూజ్ ఉంటుంది. సో మీరు ఇంకా దీంట్లో కావాలనుకుంటే అలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అలోవెరా జెల్ అనేది అందరికీ పడదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేసొద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడతాం. హలో అండి, నమస్తే. ఇక్కడ నేను విటమిన్ సి ట్యాబ్లెట్స్ చూపిస్తున్నాను 500 mg. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది విటమిన్ సి 500 mg ట్యాబ్లెట్స్ అనమాట. ఇది మనకి బయట మార్కెట్స్లో అంటే మన మెడికల్ షాప్స్లో ఎక్కడైనా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. 15 to 16 రూపీస్ వరకు పడుతుంది అనమాట. ఇవి ఒక 10 ట్యాబ్లెట్స్ని నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇవి ఒక్కొక్కటిగా తీసి నేను దీంట్లో వేసుకుంటున్నానండి. ఒక బౌల్లో వేసుకోండి అండ్ 10 ట్యాబ్లెట్స్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే మీరు దాన్ని చూర్ణం లాగా చేసేసుకుంటే కూడా పొడిలాగా వేసి కూడా మీరు దాంట్లో వేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇలా చేస్తే ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా అంటే బ్యాక్టీరియా ఏమీ ఫామ్ అవ్వకుండా మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చని నేను ఇక్కడ డైరెక్ట్గా ఇందులో ట్యాబ్లెట్స్ అయితే వేసేస్తున్నాను. అండ్ ఒక 10 ట్యాబ్లెట్స్ని కూడా ఇందులో వేసేసిన తర్వాత మనం దీంతో ఇప్పుడు సిరమ్ని అయితే ప్రిపేర్ చేస్తాము. అండ్ మన బాడీకి కంపల్సరీగా విటమిన్ సి సిరం అనేది అయితే కన్ఫామ్గా మనకు అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కన్ఫామ్గా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ మీ అందరికీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ మీరందరూ థ్యాంక్ యూ లాసీ గారు అయితే కన్ఫామ్గా చెప్తారు. ఓకే, అండ్ ఇక్కడ 10 ట్యాబ్లెట్స్ని ఈ విధంగా తీసుకున్నాను కదా, దీంట్లో ఒక 1/2 కప్ అంతా వాటర్ తీసుకోండి. అండ్ వాటర్ తీసుకొని ఆ ట్యాబ్లెట్స్ని ఆ విధంగా వాటర్లో వేసేసి ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత మనకు అవి కొంచెం మెల్ట్ అయిపోయి ఉంటాయి కదా, మొత్తం అయితే కరిగిపోవండి. అండ్ అవి మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోవాలి కాబట్టి సో కొంచెం ఆ విధంగా స్పూన్తో కొంచెంగా కలుపుకొని దాన్ని ఒక ఎంటీ స్ప్రే బాటిల్లోకి తీసుకోండి. తర్వాత మనం ఎంటీ స్ప్రే బాటిల్లో మనం దాన్ని మొత్తం కూడా ఫిల్ చేసేసుకున్న తర్వాత అండ్ మిగిలిన ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మళ్ళీ ఇంకొంచెం వాటర్ తీసుకోండి. సో మీరు ఎంత వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఒక 10 ట్యాబ్లెట్స్కి మనకి మొత్తం కంప్లీట్గా కలిపి టీ గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ వాటర్ వరకు కూడా పడతాయి అనమాట. ఆ కన్సిస్టెన్సీ యూజ్ చేసుకొని మీరు వాటర్ని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను మీకు చూపిస్తున్న కప్ ఆధారంగా మీరు దాన్ని వాటర్ ఎంత తీసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, అండ్ ఇలా సో కంప్లీట్గా నేను దీన్ని కూడా వాటర్లో అంటే సెకండ్ టైం కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా కొంచెం మెల్ట్ అవ్వాల్సినవి, దాంట్లో కూడా వాటర్ యాడ్ చేశాను కదా. అండ్ మొత్తం అంతా కూడా వాటర్ అంతా ట్యాబ్లెట్స్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్
4 టీ స్పూన్స్ రోజ్ వాటర్ని తీసుకుంటున్నాను. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఎవరికైనా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ గ్లిజరిన్ యూస్ చేస్తున్నానండి. గ్లిజరిన్ వచ్చేసి మన స్కిన్ గ్లోకి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క సిరంలో గ్లిజరిన్ అయితే కంపల్సరీ కాబట్టి ఇక్కడ నేను గ్లిజరిన్ కూడా తీసుకున్నాను. ఇవి రెండు వేసిన తర్వాత మనకు అక్కడక్కడ చిన్న గ్రాన్యుల్స్ లాగా ఉన్న ట్యాబ్లెట్స్ చూర్ణం కూడా మనకి కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఒక స్ప్రే బాటిల్లోకి మొత్తం కూడా షిఫ్ట్ చేసేసుకొని అండ్ దాన్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అండ్ దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. స్కిప్ చేసేయకుండా చూడండి. అండ్ అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, చూసారు కదండి, జస్ట్ ఒక 30 రూపీస్లో మనకి అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 30 రూపీస్ కాస్ట్, కానీ మనకి ఇది స్కిన్ పైన ఎంత గ్లో వస్తుంది అనేది మాత్రం నేను చెప్పలేను. ఖచ్చితంగా మీరు వాడండి. మనకి వాడిన వెంటనే ఈ రోజు వాడితే రేపైతే రిజల్ట్ ఉండదు. ఇదే కాదు, మనం మార్కెట్లో ఒక 5000 రూపీస్ సిరం కొన్నా కూడా మనకి ఈ రోజు వాడితే రేపు రిజల్ట్ ఉండదు అనమాట. మినిమం 10 to 15 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 21 డేస్ తర్వాత ఆ రిజల్ట్ అనేది కంప్లీట్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీంతో పాటుగా మీరు ఇదే క్యాప్సిల్స్ని, అంటే మనకి 500 mg క్యాప్సిల్స్ కదా, సో మనకి లిమ్సీ అనే కాదండి, సెలిన్ ఉంటుంది, లిమ్సీ ఉంటుంది, అండ్ ఏవైతే విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఉన్నాయో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను. మీరు అది డైలీ కనుక 1000 mg ట్యాబ్లెట్ కనుక మీరు మనం లోపల ఇన్నర్గా కూడా తీసుకున్నట్టయితే మన స్కిన్ అనేది లోపల నుంచి కూడా గ్లో అనేది రావడం జరుగుతుంది. యాక్చువల్గా మనం తీసుకునే ఫుడ్ అనేది మనకి సరిపోదండి. నార్మల్గా మనం కర్రీస్ తింటాం, వెజిటేబుల్స్ తింటాము, తర్వాత రైస్ తీసుకుంటాము, ఎన్నో రకాల ఫ్రూట్స్, అంటే అన్నీ తీసుకుంటాం. బట్ మనకు కావాల్సిన, మన డేలో మనకు కావాల్సిన 1000 mg విటమిన్ సి అయితే మన బాడీకి అందదనమాట. సో దానివల్లే మనకి డైలీ క్యాప్సిల్స్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. సో మనం ఏ డాక్టర్ దగ్గరకైనా వెళ్ళి మనం 1000 mg సి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా వేసుకోమని చెప్తారు. అండ్ ఇది వచ్చేది సమ్మర్, అంటే ఇప్పుడు ఉంది సమ్మర్ కాబట్టి మనకి విటమిన్ సి అయితే కన్ఫర్మ్గా అవసరం. ఎందుకంటే మన బాడీ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన స్కిన్ అనేది మనకు తెలియకుండానే డస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి స్కిన్కి ఇది అండ్ నేను చెప్పిన క్యాప్సిల్స్ ఖచ్చితంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డైలీ 2 క్యాప్సిల్స్ వేసుకోండి. 500 mg ట్యాబ్లెట్ దొరుకుతుంది. సో 2 వేసుకున్నట్టయితే కనుక మనకి యూజ్ అవుతుంది. అండ్ అది ఎప్పుడు వేసుకోవాలని కూడా అడుగుతారు కదా. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి వేసేసుకోండి. మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. అండ్ విటమిన్ సి ట్యాబ్లెట్స్ అనేది మనకి ఎంత, ఒక స్ట్రిప్ వచ్చేసి మనకి 12 or 15 ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో దాని కాస్ట్ వచ్చేసి నాకు ఒక 15 to 16 రూపీస్ వరకు పడుతుంది. చాలా తక్కువ కాస్ట్. అండ్ మనకు కావాల్సిన, బాడీకి కావాల్సిన విటమిన్స్ అయితే కన్ఫర్మ్గా అందుతాయి. సో మీరందరికీ కూడా ఈ టిప్ అయితే కన్ఫర్మ్గా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. 21 డేస్ తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కన్ఫర్మ్గా నాకు షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయాను కాబట్టి సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. సిరం అనేది మీరు యూజ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అండ్ మనకి ఇది 1 month వరకు కూడా స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ సో నేను చెప్పిన ప్రాసెస్లోనే ట్రై చేయండి. ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు ఒక ½ టీ స్పూన్ అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. బట్ ఈ విధంగా లూజ్ లిక్విడ్ ఉన్నా కూడా మన స్కిన్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే, పిల్లల మెడిసిన్లోనే ఇలాంటి డ్రాపర్ వస్తుంది కదా, అండ్ మీరు అదే బాటిల్లో వేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం డార్క్గా ఉన్న దాంట్లో. లేదనుకుంటే స్ప్రే బాటిల్లో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. బట్ డ్రాపర్తో వేసుకుంటే కంప్లీట్ సిరం ఫీలింగ్ వస్తుంది కదా, అది. అయితే ఇది మనకి హోమ్ మేడ్ సిరం కాబట్టి సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా ఉండవు. కాబట్టి మీరు నార్మల్గా 2-3 డ్రాప్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన స్కిన్ పైన అబ్జర్వ్ అయ్యేంతలాగా వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్కి కూడా అప్లై చేసుకోండి. అసలు మనకి డార్క్ స్పాట్స్ అనేవి ఉండవు అనమాట. స్కిన్ కూడా చాలా చాలా గ్లోగా వస్తుంది. సో కన్ఫర్మ్గా ట్రై చేయండి. అండ్ 21 డేస్ తర్వాత దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయని కూడా నాకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. సో ఇలా
సో అదండి ఈరోజు వీడియో. కన్ఫర్మ్గా మీకు నచ్చుతుంది అండ్ ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన టిప్ అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై.